హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్. నేను ఇవాళైతే కొంచెం చిన్న హార్వెస్ట్ చూపిస్తానండి. అట్లాగే చిన్న హార్వెస్ట్ చూపిస్తాను. కింద గార్డెన్లో అదిగో వెనక పక్కన చూసారా తోటకూర చూసారా ఎంత గెల్లొచ్చేసిందో. గోంగూర అయితే మనం ఫర్టిలైజర్స్ ఇచ్చాం కదా, లిక్విడ్ ఫర్టిలైజర్స్. అవి ఇచ్చిన తర్వాత అయితే చాలా బాగా వచ్చిందండి. ఎదుగో చూడండి, మీరు వెనక చూస్తే తెలుస్తుంది. దగ్గరికి వెళ్దాం. ఇదిగో చూసినప్పుడు చాలా తక్కువ ఉంది కదా, ఇప్పుడైతే చాలా ఎక్కువ వచ్చేసింది. ఇదిగోండి గోంగూర, పుల్ల గోంగూర అంట కదా, పుల్ల గోంగూర అంతా వచ్చేసింది. బొప్పాసి మొక్క కూడా వచ్చింది. బొప్పాయి మొక్క అయితే చాలా బాగా వచ్చింది. మరి కాస్తుందా లేదో తెలియదు. ఎండాకాలం కదా, చాలా విపరీతమైన స్వెట్టింగ్ అయితే ఉంటుంది. ఇదే ఇవాళ వీడియో. హార్వెస్ట్ చేశాను. హార్వెస్ట్ మామిడికాయలు కూడా ఉన్నాయి కదా, మామిడికాయలు ఒకటి హార్వెస్ట్ చేశాను. ఇవిగో ఇక్కడ మామిడికాయలు అయితే ఉన్నాయండి. హార్వెస్ట్ను ప్లస్ ఇంకోటి వచ్చేసి అసలు వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయి గార్డెన్లో, ఏమేమి మార్చిలో పెట్టుకున్నాం కదా కొన్ని సీడ్లింగ్స్, అవి ఆ సీడ్ పెట్టడం వల్ల వచ్చిన సాప్లింగ్స్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట, సబ్స్క్రైబ్ చేసుకున్నాక. ఇగో మామిడికాయలు అయితే ఈ ఇయర్ ఎవరికి పెద్దగా కాపులు లేవండి. బాగా పురుగులు అవి వచ్చేసి కాయలు ఎవ్వరికి బాగాలేదు. ఇదైతే చెరుకు రసాలు అంటారు కదా, అవన్నమాట. అంటే ఓన్లీ తినడానికి మాత్రమే పనికొస్తాయి. ఇది పచ్చడికి పనికిరాదు. ఇదిగో అప్పుడప్పుడు వర్షాలకి ఇలాగైతే డాగులు వచ్చేసినాయి. చెట్టుని అయితే కుళ్ళిపోయి పడిపోయిందనమాట. కాయడానికి అయితే ఈ ఇయర్ వాన కాసినట్టే, కానీ గుత్తులు గుత్తులు ఉండి కొన్ని కోసేసి కొన్ని రాలిపోయి అలా అయితే అయిపోయింది చెట్టు. పర్లేదు, అంటే అనుకున్నంత కాపు అయితే లేదు, కానీ నాట్ బ్యాడ్ అనమాట. మామిడికాయ మంచి డిమాండ్ ఉందండి. ఈ ఇయర్ అయితే మంచిగా రేట్లు ఉన్నాయి. ఇగో ఇలా అయితే కోసాను. చూడడానికి ఇలా ఉన్నాయి, కానీ నేను ఈ వీడియో తీసేసరికి అయితే ఇంకా పడలేదు. అప్పటికే 3 రోజులు 4 రోజులు అయిపోయింది ఈ వీడియో మీకు వచ్చేసరికి. అయినా సరే పండలేదన్నమాట ఇవి. ఇంకేం చేయలేం కదా, చెట్టు నుండి పోతున్నాయి. ఇలా ఉన్నాయి అనుకోండి, కొంచెం దోరగా అయ్యాకైనా కోసేసుకొని పచ్చిగా తినొచ్చులే అన్నట్టు కోసేసాను. నెక్స్ట్ వచ్చేసి బచ్చల కూర చూపిస్తాను. ఇది ఎర్ర బచ్చల కూర అంటారు కదా, ఇది కాడలతోటి పులుసు పెట్టుకుంటారంట. అయితే దీంట్లో మంచి పోషకాలు ఉంటాయండి, అందరికీ కూడా చాలా మంచిది. దీంట్లో అయితే మంచి హిమోగ్లోబిన్ అనేది పడుతుందంట. సో ఊరికినే ఇలా వేసి అలా కుక్ అయిపోతుంది, బాగానే ఉంది. ఇది దాని అంతటా అదే పడి మొలిసిందంటే, ఆల్రెడీ మన దగ్గర ఈ రెడ్ వెరైటీ ఉండేది. ఆ సీడ్లింగ్స్ త్వరగా పెరిగి ఇంతకుముందు ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ ఉండేది కదా, ఆ ప్యాషన్ ఫ్రూట్కి ఇచ్చిన తాడుకైతే పాకేసి పైన డాబా మీద అయితే వెళ్ళిపోయింది దాని అంతటా అదే. చాలా మంచిగా ఈ వర్షాలకి బాగా సర్వైవ్ అయిందండి. ఇది ఒకటి ఉంటే మనకి వారానికి 2-3 కూరలు అయితే అయిపోద్ది. ఆకుకూర ఎర్ర బచ్చలి ఎంత హెల్తీగా ఉందో చూసారా. వర్షం పడాలండి ఏదైనా, మనం ఏం చేయలేం. వర్షం పడితేనే తప్ప మనం ఎవ్వరం ఏం చేయలేం అనమాట. ఇక్కడైతే చింత చిగురు గోంగూర, ఇది బెనారస్ గోంగూర అంటారు కదా అది. ఇందాక మీకు చూపించింది వచ్చేసి పుల్ల గోంగూర, మామూలుగా బజార్లో అమ్ముతారు. ఇదైతే అమ్మరంట, కానీ ఇది ఊరగాయ పచ్చళ్ళు కానీ ఏదన్నా పండుమిరపకాయ గోంగూర కానీ అలా వేసుకోవడానికి ఇది అయితే ఆకు నిల్వ ఉంటుంది. దీంట్లో టేస్ట్ మామూలుగా పుల్ల గోంగూరకి అయితే రాదండి. ఉన్న 4 మొక్కలకి కూడా అయితే మంచి సాటిస్ఫాక్షన్గా అయితే హార్వెస్ట్ తీసుకున్నాను ఈ గోంగూర అనేది. ఈ హార్వెస్ట్ నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. సమ్మర్తో ఇలా మంచిగా హార్వెస్ట్ తీసుకుని మనం పెరట్లో మనం కోసుకుని వండుకుంటే భలే హ్యాపీగా ఉంటుంది కదా. ఆకులు అయితే ఏమి చీడ అనేది రాలేదు. ఇదిగోండి ఎంత బుట్టడు వచ్చిందో చూసారా, మంచిగా అవుతుంది అనమాట పచ్చడి మనకి. చాలా బాగుంది. ఆకుకు కూడా అప్పుడప్పుడు సాలి పురుగులు అవి పడతాయి, అలాంటిది ఏం పట్టలే. ఇక్కడ చింత చెట్టు ఉంది, అది కూడా చింత చిగురు కూడా కోసాను. బట్ ఆ క్లిప్పింగ్ అయితే జస్ట్ 10 సెకండ్స్ క్లిప్పింగే కానీ పోయిందనమాట. డిలీట్ చేసేసినట్టున్నాను, పోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం టెర్రస్లోకి వెళ్దామండి. ఇదిగోండి పచ్చిమిర్చి మార్చి వరకు కాసినాయి. ఏప్రిల్ మే మధ్య వరకు అయితే అసలు ఏమీ సర్వే అవ్వాలి. మొన్న వర్షం పడింది కదా, ఆ వర్షానికి అయితే కొంచెం పచ్చిమిర్చి అంతా సర్వైవ్ అయ్యింది. ఇక్కడ మనం అంతకుముందు మార్చిలో మీషోలో సీడ్స్ తెచ్చాం కదా, పెట్టాను. అదిగోండి పుచ్చ అనమాట, ఇది పుచ్చ గింజలు పెట్టాను, అది ఒకటి వచ్చింది. ఇది
కీర దోశ అనేది తెలియలేదండి. ఎందుకంటే 2 రకాలు కూడా పెట్టాను నేను. దోస కూడా మొలవట్లేదని దోస కూడా తెప్పించి పెట్టాను. ఇదైతే మస్క్ మిలన్ అనమాట. కాసింది ఆ వీడియో తీయలేదు. ఆ రోజు ఫోన్ పట్టుకెళ్ళలేదు పైకి, వీడియో తీయలేదు. కాసింది ఒక కాయ. ఇది బేర. ఇది వచ్చేసి గోరుచిక్కుడు అంటే మట్టికాయ అంటారు కదా, అది పెట్టాను. మట్టికాయ గింజలు బాగానే పెట్టాను. ఇది బేర ఫ్రిడ్జ్ టబ్లో ఇచ్చాను అనమాట. బేర, ఆనబావ అవన్నీ. ఇంకా కొన్ని సర్వే అవ్వలేదు. ఆనబావ అన్నీ పెట్టాను కానీ ఇంకా రాలేదు మొక్కలు. చూడాలి మరి ఏమవుతుందో. ఇదిగోండి ఆల్రెడీ కొన్ని ఎండిపోయినాయండి మిరప మొక్కలన్నీ. పచ్చిమిర్చి మొక్కలు ఎన్ని ఉండేవి అన్నీ ఎండిపోయినాయి. కాకపోతే ఈ ఉన్న వాటిని జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా 2 సంవత్సరాల వరకు అయితే మనకి డోకా లేకుండా కాస్తాయి కాయలు అయితే. ఇది బీన్స్ అని ఇచ్చారు, ఆల్ టైమ్ చిక్కుడు అని ఇచ్చారు. అవన్నీ పెట్టాను కదా, కొన్ని వచ్చినాయి. ఇది వంగ అంతకుముందుదే, కానీ ఏమీ పెద్ద నేవళింపుగా లేవు మొక్కలైతే. ఈ గ్రో బ్యాగ్లో అయితే నేను గోరుచిక్కుడే ఇచ్చాను. ఫస్ట్ టైం కదా ఈ గ్రో బ్యాగ్లో. వస్తున్నాయి, కొంచెంగా వస్తున్నాయి. చూడాలి ఎంతవరకు పెరుగుతుందో అనేది. ఇవి మార్చిలో పెట్టిన సాప్లింగ్సే, సీడ్లింగ్స్ అనమాట. ఇవి కీర దోశ అనేది అయితే ఇంకా టెస్ట్ ట్రయల్ పార్ట్లోనే ఉన్నాయి. ఇక్కడైతే కీర దోశ వచ్చింది. అంతకుముందు అంతా తీసాను కానీ కన్ఫ్యూజన్లో కీర దోశ అనుకున్నాను. అవి దోశ అంట, ఇదైతే కీర దోశే. ఇవ్వండి అంతకుముందు పెట్టిన బెండ రైజ్డ్ బెడ్లో పెట్టాను కదా, అవి సర్వైవ్ అయినాయి. ఈ వర్షం పడాలండి, ఎవరం ఏం చేయలేం. ఇవ్వండి ఇక్కడ ఎండిపోయింది, ఇక్కడ మళ్ళీ కాసింది. వర్షం అనేది చాలా అవసరం అండి మొక్కలకి. ఇదిగో ఇంతకుముందు నర్సరీ మేళలో తెచ్చిన వంగ, ఇది తెల్ల వంగ బాగానే ఉంది, పర్లేదు. కిందకి వెళ్ళిపోదాం. కింద కూడా ఇంకొంచెం మొక్కలు ఉన్నాయి కదా, చూపిస్తాను. ఇగో కింద కూడా దోస, బెండ అన్నీ పెట్టాం కదా, అన్నీ సర్వైవ్ అవుతున్నాయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. అలాగే లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ ఇంకొంచెం రీచ్ అవుతుంది. నా ఛానల్ని ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.